హాయ్ ఫ్రెండ్స్, అటెండెన్స్ రిపోర్ట్ ఈ విధంగా ఫుల్లీ ఆటోమేటిక్ రిపోర్ట్ తయారు చేయాలనుకుంటున్నారా? అయితే చూసారా ఫ్రెండ్స్, ఆటోమేటిక్ రిపోర్ట్ ఇలా ఈజీగా తయారు చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ సొల్యూషన్స్. ఇవాళ మనం నేర్చుకోబోయేది అటెండెన్స్ రిపోర్ట్ ట్రాకర్. టోటల్ ఫుల్ ఆటోమేటిక్ ట్రాకర్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షీట్ అంతా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను అండి. చూసారా, వైట్ కలర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కాలం ఏ నుంచి సి వరకు ఇది వచ్చేసి మర్జ్ సెలెక్ట్ చేసుకున్నాను. సరే, ఇది వచ్చేసి మర్జ్ సెల్స్ వేసుకుంటున్నాను. దాని పక్కన డి నుంచి ఈ వరకు ఇది కూడా మర్జ్ సెల్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ అటెండెన్స్ మంత్ అని టైప్ చేయండి. ఇంకో బార్డర్ ఇచ్చేసేయండి. దీనికి నేను ఎల్లో కలర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకు మంత్ కావాలండి. మంత్ కావాలి అంటే మనం ఒక చిన్న డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జనవరి టైప్ చేసి కింద ఒక ఆటోఫిల్ అనే బటన్ ఉంటుంది, దానికి కొంచెం ట్రాక్ చేసుకోండి. ఇలాగా డిసెంబర్ వరకు చేయండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు డాటాలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ అలోస్లోకి వెళ్ళేసి ఇక్కడ లిస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లిస్ట్లోకి వెళ్ళేసి సోర్స్ ఉంటుంది, దానిలో క్లిక్ చేసి మనం ఎక్కడైతే ఈ మంత్స్ నేమ్స్ ఇచ్చామో అక్కడ వెళ్ళేసి ఈ మంత్స్ నేమ్ అంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఓకేని ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ జనవరి, ఫిబ్రవరి అని చెప్పేసి ఇలా వచ్చినాయి కదా. సో మనం మంత్స్ అయితే క్రియేట్ చేసుకున్నాము. దీనికి ఒక చిన్న ఒకటి కలర్ ఇచ్చేయండి. నేను ఈ కలర్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు మంత్ అయితే క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ డేట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడైతే ఇస్తున్నానండి. ఇక్కడ నుంచి జే వరకు ఇక్కడ వరకు నేను మర్జ్ సెల్స్ వేసుకుంటున్నాను. దాని తర్వాత దీనికి చిన్న బార్డర్ ఇచ్చేస్తాను. మళ్ళీ కే నుంచి ఎల్ వరకు ఇంకో బార్డర్ ఇచ్చేస్తాను. దీన్ని కూడా మర్జ్ సెంటర్ చేసుకుంటున్నాను అండి. సో ఇక్కడ స్టార్ట్ డేట్ టైప్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫార్ములా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అది వచ్చేసి = డేట్ వాల్యూ ఇది సెలెక్ట్ చేసుకొని డబల్ కోట్స్ 1 డబల్ కోట్స్ అండ్ ఈ మంత్ నేమ్ ఉంది కదండి, ఇది సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. ఇక చూడండి, ఇది వచ్చేసి డేట్ నెంబర్ అన్నమాట, డేట్ కోడ్. అది డేట్ కోడ్ని మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ రైట్ ఆరో ఫార్మాట్ సెల్స్లో డేట్ ఆప్షన్. ఒకవేళ మనకు నచ్చిన డేట్ ఇక్కడ లేకపోతే కింద కస్టమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, కస్టమ్స్లోకి వెళ్ళేసి దాని నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే డేట్లోనే ఇచ్చేస్తానండి. ఇది వచ్చేసి ఈ ఫార్మాట్ బాగా నచ్చింది, ఇది తీసుకుంటున్నాను. సెలెక్ట్. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఇచ్చేసి
ఇక్కడ వైట్ కలర్ ఇచ్చేసి ఇంకో బటన్ ఇక్కడ ఇట్లా క్రియేట్ చేయాలి. సో ఇది కూడా స్టార్ట్ డేట్ అయిపోయింది. నెక్స్ట్ ఎండ్ డేట్ క్రియేట్ చేయాలి. దానికి ఎండ్ డేట్ క్రియేట్ చేయాలి అంటే మనకు వచ్చేసి సేమ్ యాజ్ డీస్గా మర్జ్ సెంటర్, నేనైతే ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. ఇక్కడ వచ్చేసి నేను ఎండ్ డేట్ అని టైప్ చేస్తాను. ఈఎన్డి ఎండ్ డిఏటి ఎండ్ డేట్. ఎండ్ డేట్లో కూడా మనకు చిన్న ఫార్ములా ఇవ్వాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఈఓఎం మంత్, ఈఓ మంత్ అని టైప్ చేసేసి అక్కడ H2 ఇది సెలెక్ట్ చేసుకొని కామా 0 టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇదిగోండి, జనవరిలో మనకు 1st నుండి 31st వరకు డేట్స్ ఉంటాయి. ఆ 31st డేట్ ఇక్కడ సెలెక్ట్ చేయబడింది. సో ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఈ సెల్స్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోల్డ్ ఇచ్చేసేయండి. అవన్నీ కూడా బోల్డ్ అయిపోతాయి. ఇప్పుడు మనము మంత్ క్రియేట్ చేసాము, స్టార్ట్ డేట్ క్రియేట్ చేసాము, ఎండ్ డేట్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అండ్ రోల్స్, అంటే లైక్ ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఏ రోల్లో వర్క్ చేస్తున్నాడో అది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నా దగ్గర నేను ఆల్రెడీ క్రియేట్ చేసినా అండి. టైం వేస్ట్ చేయకుండా ఆ డేటా ఇక్కడ వేసేస్తాను సింపుల్గా. ఇది కాపీ చేసుకుంటాను, రోల్స్ అండ్ క్రియేషన్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నాకు ఇక్కడ పేస్ట్ చేసేసాను, అయిపోయింది. ఇక్కడ వేసేసిన తర్వాత ఇక్కడ మనకు డేట్ కావాలి. డేట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏమని చేయాలి, డేట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్టార్ట్ డేట్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఇక్కడ స్టార్ట్ డేట్ అని January 1st ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకు ఇంత సేమ్ ఫార్మాట్లో వస్తుంది. మనకి ఇంత పెద్ద ఫార్మాట్ అవసరం లేదు. సో ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు నచ్చిన ఫార్మాట్ డేట్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ నచ్చిన ఫార్మాట్ అయితే ఇవ్వచ్చు. కాకపోతే మనకి ఇక్కడ మీ క్రియేషన్గా ఎట్లయితే క్రియేట్ చేసుకోవాలి, మాకు సొంతంగా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళండి. సో నేను వచ్చేసి స్టార్టింగ్లో డేట్ పెట్టాలనుకుంటున్నాను. డిడి అని టైప్ చేసేసి -MMM డిడి 2 సార్లు పెడితే మనకు డేట్ వస్తుంది, మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. దాని మధ్యలో MMM 3 సార్లు MM కొడితే మనకు మంత్ అని క్రియేట్ అయిపోతుంది. సో నాకు నచ్చిన ఫార్మాట్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి దాని పక్క సెల్స్లో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఫిబ్రవరి అని సెలెక్ట్ చేసి ఇక్కడ వస్తుంది కదా, దానికి సీరియల్గా మనకు ఫిబ్రవరి సెలెక్ట్ చేయగానే ఫిబ్రవరి 1, 2, 3 ఆ డేట్ కూడా ఇట్లా లైన్గా రావాలి. అది రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే దాని పక్కన ఆ డేట్ పక్కన ఈజ్ ఈక్వల్ టు అని టైప్ చేసేసి ఇఫ్ ఫామ్లో యూజ్ చేయాలండి. ఇఫ్ అని టైప్ చేసేసి ఇది స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ డేట్ లెస్ దెన్ ఎండ్ డేట్. ఎండ్ డేట్ మనకు ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉండాలండి, ఎందుకంటే మనం డ్రాగ్ చేసినప్పుడు ఆ సెల్స్ అనేది చేంజ్ అయిపోతాయి. ఫిక్స్ చేయాలంటే F4 అనే బటన్ ప్రెస్ చేయండి, అది లాక్ అయిపోతుంది. దాని తర్వాత కామా చేసేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఈజ్ ఈక్వల్ టు 1 అని టైప్ చేసేసి కామా డబుల్
కోడ్స్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, దీన్ని వచ్చేసి మళ్ళీ అది క్రియేట్ చేసుకోండి. ఫార్మాట్ ఫార్మాట్ వచ్చేసింది కదా, ఫార్మాట్ ప్రింటర్లోకి వెళ్ళేసి ఫార్మాట్ అని ప్రింట్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడి నుంచి ట్రాక్ చేయండి 31st వరకు. మాకు 31st ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు పెట్టుకుందామండి. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఒక చిన్న బార్డర్ ఇచ్చేద్దామండి. ఇంకోటి, మనం డేట్ అయితే క్రియేట్ చేసాం, దాని వీక్ డే కూడా క్రియేట్ చేయాలి కదా. లైక్ సండే, మండే, ఆ డేట్లో ఫస్ట్ డేట్కి ఏమొస్తుంది, సెకండ్కి ఏం సండే వచ్చిందా, మండే వచ్చిందా, అది క్రియేట్ చేయాలంటే ఇలాగా = ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేసేసి వాల్యూ వచ్చేసి మన డేటే అండి. వాల్యూ మన డేట్ సెలెక్ట్ చేసుకొని కామా DDD 3 టైమ్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. సారీ, ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి చేయండి. ఇప్పుడు మనకు పెద్దగా దీనికి ఒకవేళ షార్ట్ ఫామ్లో క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉంది, షార్ట్ ఫామ్లో క్రియేట్ చేయాలంటే ఇక్కడ 4 Ds పెట్టినా కదా, ఒక D తీసేసి ఎంటర్ కొడితే మనకు షార్ట్ ఫామ్లో క్రియేట్ అయిపోతుంది. సో ఇది కూడా సేమ్ అలాగే డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారా, మొత్తం సండే, మండే ఏవైతే మన వీక్ డేస్లో ఏవైతే నేమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. కింద ఒక బార్డర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకొని సెంటర్లో ఫిల్ చేసుకోండి. దాని తర్వాత ఇవి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అనే ఆప్షన్ కొట్టండి. చిన్న సెల్ కలర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఒక చిన్న కలర్ ఇచ్చేసేయండి. లైక్ నేను ఈ కలర్ అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మనము అటెండెన్స్ మంత్ క్రియేట్ చేస్తాము, అటెండెన్స్ స్టార్ట్ డేటు, అటెండెన్స్ ఎండ్ డేటు, ఎంప్లాయీ కోడ్, నేమ్, రోల్ అండ్ మంత్ డేట్స్, వీక్ డేట్స్ ఇవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సండే, సాటర్డే వస్తే మనకు ఆ రో మొత్తం కూడా సెల్ అనేది హైలైట్ అయిపోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ కండిషన్స్ టైప్లోకి వెళ్ళి హైలైట్ కింద న్యూ రూల్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ టు ఫార్మాట్ ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఒక ఫార్ములా వేయాలి. జాగ్రత్తగా చూడండి. = OR అని సెలెక్ట్ చేసేసి బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ ఏదైతే మనకు వీక్ డే ఉందో ఆ డేని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇట్లా స్టార్టింగ్ డాలర్ సింబల్ ఉంటుంది, అది తీసేసి ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి = SAT అని టైప్ చేసేసి మళ్ళీ డబుల్ కోట్స్ పెట్టండి. ఇప్పుడు సాటర్డేకి ఏదైతే రో ఉందో అదంతా కూడా మనము ఒక ఫార్మాట్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ సండే కూడా చేయాలి. సండే చేయాలంటే మళ్ళీ అదే సెలెక్ట్, అది వీక్ డే అయితే ఉందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డాలర్ సింబల్ తీసేసి మళ్ళీ = అని ప్రెస్ చేసి =SUN సన్ అని టైప్ చేసేసి ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మనకు ఆ రోలో ఒక కలర్ కావాలి, ఆ కలర్ హైలైట్ కావాలి అంటే ఇక్కడ ఫార్మాట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని నేను రెడ్ ఇస్తాను, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి సార్, ఓకే అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇప్పుడు ఏం కనిపించదు. ఇప్పుడు జస్ట్ నేను డౌన్లో ట్రాక్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి ట్రాక్ చేసి ఇక్కడ పెట్టినట్టయితే మీరు చూసుకున్నారా,
వచ్చేసిందా? హైలైట్ అయిపోయినాయి కదా. సండే సాటర్డే ఏవైతే ఉన్నాయో సాటర్డే సండే అవన్నీ కూడా రెడ్ కలర్లో హైలైట్గా కనిపిస్తున్నాయి. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సండే సాటర్డేకి హైలైట్ కలర్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు లీవ్స్ యాబ్సెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో దానికి హైలైట్ కలర్లు ఇవ్వాలి అంటే ఎలా? సో ఈ రో అంతా కూడా ఇట్లా ఎలా సెలెక్ట్ చేసుకొని డేట్ కాకుండా డేట్ కింద నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కండిషనల్ ఫార్మాట్స్, హైలైట్ సెల్స్ రూల్స్, దాని తర్వాత ఈక్వల్ టు ఇక్కడ వెళ్ళిన తర్వాత యాబ్సెంట్ అంటే ఏ వస్తుంది. ఏలోకి వెళ్ళేసి మనము ఇక్కడ విత్ కలర్ వచ్చేసి కస్టమ్ ఫార్మాట్. ఇక్కడ యాబ్సెన్స్కి నేను డార్క్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో డార్క్ గ్రీన్ హైలైట్గా ఉంటుంది. డార్క్ గ్రీన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. నెక్స్ట్ అలాగే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ టు లీవ్ అని టైప్ చేసి దాని తర్వాత కస్టమ్ ఫార్మాట్స్కి వెళ్ళేసి ఇక్కడ ఏదైనా కలర్ ఇవ్వండి. నేను ఈ లైట్ కలర్ ఇచ్చేస్తాను. ఓకే కొట్టండి. ఇప్పుడు ప్రజెంట్కి అయితే మనం ఏం అవసరం లేదు, ప్రజెంట్కి ఏమి ఇవ్వని అవసరం లేదు. ఏదైతే మనకు యాబ్సెంట్స్ లీవ్స్ ఉన్నాయో అవి మాత్రమే హైలైట్ కావాలని చెప్పేసి నేను కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే కొట్టండి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాబ్సెంట్ అని ఇస్తాను. యాబ్సెంట్ చూసారా కలర్ వచ్చింది. లీవ్ అని ఇస్తాను. లీవ్ చూసారా కలర్ వచ్చింది. ఇక్కడ యాబ్సెంట్ లీవ్ చూసారా కలర్ హైలైట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మంత్ సెలెక్ట్ చేంజ్ చేస్తాను. చూసారా ఇక్కడ మంత్ స్టార్ట్ డేట్ చేంజ్ అయింది, ఎండ్ డేట్ కూడా చేంజ్ అయిపోయింది, ప్లస్ ఇక్కడ డేట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్స్ కౌంట్ ఎంత, యాబ్సెంట్ కౌంట్ ఎంత, లీవ్ కౌంట్ ఎంత అవన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఒక ప్రెజెంట్ absent leave merge center bold ఇదొక కలర్ ఇచ్చేయండి. బార్డర్ ఓకే. మళ్ళీ బార్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఫార్ములా వేయాల్సి ఉంటుంది. కౌంట్ చేయాలంటే కౌంట్ ఇఫ్ అనే ఫార్ములా ఉంటుంది. ఇక్కడ కౌంట్ ఇఫ్ అని కొట్టగానే రేంజ్ అని కనిపిస్తుంది కదా. ఆ రేంజ్ ఏంటంటే మనకు స్టార్టింగ్ రేంజ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ డేట్ రేంజ్ అదంతా కూడా సెలెక్ట్ చేసుకొని ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకొని డేట్ రేంజ్ ఇక్కడ వరకు లాస్ట్ డే వరకు సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా అంటే డబుల్ కోట్స్ ప్రజెంట్ చూడాలనుకుంటున్నాం కాబట్టి పి అని టైప్ చేసేసి డబుల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేయండి. సో ఇదే ఇక్కడ డ్రాగ్ చేయండి కింది వరకు ఆ ఫార్ములాని. సో అయిపోయింది. యాబ్సెన్స్ కోసం సేమ్ కౌంట్ ఇఫ్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కామా క్రైటీరియా డబుల్ కోట్స్ absent
డబుల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ లీవ్, సేమ్ లీవ్ కూడా అంతే. కాంటిఫ్ రేంజ్ కామా క్రైటీరియా లీవ్ ఒకటి డబుల్ క్లోజ్ ఎల్ డబుల్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. సో ఇది కూడా సేమ్ ఫిల్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ సెంటర్లో చేసిన తర్వాత ఇక్కడ లీవ్ ఆప్షన్ అని వేస్తున్నాను. అక్కడ మనం ఏవైతే ఫామ్లో ఇచ్చినామో అక్కడ కౌంట్ అవుతుందో లేవో అది చూసుకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు 7 ఉన్నాయి. ఓకే, మనం అక్కడ కౌంట్ అయిందో లేదో చూద్దాం. మనకి ఈజీగా తెలియడానికి ఇక్కడ ఒకటి ఫామ్లో ఇచ్చేద్దాం, సమ్ ఫామ్లో ఇచ్చేద్దామని. ఇదిగోండి, ప్రజెంట్ అనేది 7 అని చూపిస్తున్నాయి, రిజల్ట్ 7. నెక్స్ట్ యాబ్సెన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. మన యాబ్సెన్స్ మనకి ఇక్కడ కౌంట్లో 6 కనిపిస్తున్నాయి. యాబ్సెన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. యాబ్సెన్స్ వచ్చేసి ఈ యాబ్సెన్స్ పాత తీసేస్తున్నాను. యాబ్సెన్స్ 5 చూపిస్తున్నాయి. సో ఇక్కడ యాబ్సెన్స్ 5. సో లీవ్స్ కూడా 5 చూపిస్తున్నాయి. లీవ్స్ కూడా ఇక్కడ 5. చూసారు కదండి, ఇలా ఆటోమేటిక్ రిపోర్ట్ తయారు చేసుకోవడానికి అటెండెన్స్ ట్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. చేయడానికి మీ సపోర్ట్ కావాలి. లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. రీటైల్స్కి సంబంధించి, అనాలిసిస్కి సంబంధించి, కేటగిరీకి సంబంధించింది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి సంబంధించింది, ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. మీరు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వరకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.